కన్యా రాశి జాతకులకి గోచారిత్య జూన్ నెల మాస ఫలితాల భాగంగా గ్రహయోగాలంతా కూడా అదృష్టాన్ని మీకు ఇవ్వబోతున్నాయి. స్వల్పమైన దోషం ఏంటిదంటే సప్తమ స్థానంలో శనీశ్వరుడు గోచార సంచారం మరియు బుధుడు శుక్రుడు కలియికంతా చూసుకుంటే కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం, ఈ యొక్క బృహస్పతి శుక్రుడు మరియు బుధ భగవానుడు కలిగిగా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది జూన్ నెల మాసంలో. మీకంతా కూడా గ్రహయోగాలంతా కూడా అదృష్టయోగాన్ని ఇవ్వబోతున్నాయి. విపరీత ఖర్చులు కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పులు కానీ ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాలు చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. మీకంతా కూడా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. తద్వారా మీరంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహదోష నివారణార్థం నవగ్రహ శాంతి పూజలు ఆచరించడం, ప్రత్యేకంగా శనీశ్వర గ్రహదోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. చంద్రగ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా యజ్ఞ హోమాది కార్యక్రమాలు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహావిష్ణు ప్రీతికరంగా పురుష సూక్త పారాయణం చేయించడం వల్ల ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మీరంతా కూడా వ్యాపారంలో అభివృద్ధి జరగడానికి, ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికి ఈ మాసంతో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఈ మాసంలో 18వ తారీఖు, 27వ తారీఖు మరియు 26వ తారీఖు, 29వ తారీఖులో మీకంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. కావున రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ గ్రహస్థితి అంతా కూడా కొన్ని గ్రహాలన్నీ కూడా మిశ్రమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున కాలసర్ప దోషంలో ఉంది. ఈ యొక్క కేతు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క ఏ స్థానంలో అంతా కూడా సంచారం చేస్తుంది. కావున మీరంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మహాగణపతి ప్రీతికరంగా ఉండ్రాళ్ళను నివేదన చేయడం వల్ల ఉండ్రాళ్ళతో మహాగణపతి హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి. సకల విఘ్నాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జాతకరీత్యా లగ్న చక్రవశాత్తు, నవాంశ వశాత్తు జాతకరీత్యా దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం పట్టబోతుంది. వ్యాపారంలో అభివృద్ధి అంతా కూడా చూస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు, మీరంతా కూడా భూసంపాదమైన సంబంధాల్లో కావచ్చు, ప్రధానంగా మీకంతా కూడా భూమి లాభాలు కానీ, గృహయోగాల లాభాలు కానీ, స్థిరాస్తి లాభాలు కానీ, రియల్ ఎస్టేట్లో వ్యాపారంలో మీకంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు, టెక్స్టైల్స్ ఫీల్డ్ వాళ్ళు, క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళు, ప్రధానంగా హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. మాసాంతంలో మంచి లాభాలు చూస్తారు. అదృష్టయోగం పట్టబోతుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశ వ్యాపారులంతా కూడా అదృష్టానంతా కూడా పట్టడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఐటీ రంగంలో వాళ్ళకి మంచి ఆఫర్ సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీ ప్రతిభకంతా కూడా విలువ పెరుగుతుంది. కావున ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా పారాయణం చేయించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. ఈ యొక్క జూన్ నుంచి మీ జాతకం అంతా కూడా జీవితంలో మార్పులంతా కూడా చూస్తారు. దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం ఆచరించండి. దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధిస్తాయి. గోమాత సేవ చేయడం వల్ల అదృష్ట యోగం అంతా కూడా పట్టబోతుంది. గోమాతకి పూజ చేయండి. గోపూజ ఆచరించడం వల్ల జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పరిష్కారాలంతా కూడా మీకంతా కూడా ఈ మాసంలో ఏం పరిష్కారం ఆచరించాలి, ఏ పరిష్కారం చేస్తే ఏ ఫలితం అంతా కూడా లభిస్తుంది అని పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జాతకరీత్యా మీకంతా కూడా ఉన్న దోషాలకి పరిష్కారం ఆచరించడానికి మీ జాతకాన్ని అంతా కూడా జ్యోతిష్ సిద్ధాంతాలు మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం పట్టబోతుంది. దివ్యమైన జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి. మమ్మల్ని సంరక్షించండి. మీరంతా కూడా ప్రధానంగా మీరంతా కూడా సంప్రదిస్తే దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా వేదిక జ్యోతిష ప్రామాణికంగా మీకంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. దివ్యమైన యోగం అంతా కూడా పట్టబోతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామృతాయ నమః. శ్రీమాత్రే నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూన్ నెల మాసంలో విశేషంగా ఈ మాసంలో మీకంతా కూడా త్రిగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా బృహస్పతి శుక్రుడు బుధ భగవానుడు అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయబోతున్నారు. శుక్రుడు అంతా కూడా యోగకారకుడు, లక్ష్మీ కారకుడు. బుధుడు అంతా కూడా వ్యాపార కారకుడు, ప్రధానంగా బుద్ధి ప్రదాత. విద్యలో ఉద్యోగంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. లక్ష్మీ కారకత్వం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి అంతా కూడా సంతాన కారకుడు, వివాహాది శుభకార్యాల కారణం. ప్రధానంగా గృహయోగ కారకుడు అంతా కూడా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రయత్నించడం కూడా ఈ 3 గ్రహాలంతా కూడా అనుకూలత పెరగడానికి ఆస్కారం ఉంటుంది.
మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా ఈ యొక్క జూన్ నెల మాసంలో అమావాస్య రోజున విశేషంగా ఆదివారం రావడం చాలా విశేషమైన రోజు. ఆదివారం అమావాస్య రావడం వల్ల వీరంతా కూడా విశేషమైన పుణ్య కార్యక్రమాలు ఆచరించండి. తిలలు దానం చేసుకోవడం కానీ, గోధుమలు దానం చేయడం కానీ, విశేషంగా బ్రాహ్మణోత్మకంతా కూడా పితృదోష నివారణార్థం గతించిన పితృదేవతలకు ప్రీతికరంగా తిలతర్పణాలు ఆచరించడం, ఈ యొక్క బ్రాహ్మణోత్మకంతా కూడా స్వయంపాక దానం చేయడం వల్ల, గోమాతకు సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తిలతర్పణాలు శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తీర్థ స్నానాలు చేయడానికి ప్రయత్నం చేసుకోండి. మీకంతా కూడా జాతకరీత్యా ఏలినాటి శని ప్రభావం ఉన్న రాశులంతా కూడా చూసుకుంటే కుంభరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం ఉంది. మరియు మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ప్రబలంగా ఉంటుంది. కావున శనిగ్రహ దోష నివారణ తిలలు దానం చేసుకోవడం రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తైలాభిషేకం చేయడం, పిప్పలాద ఋషి యొక్క చరిత్రను పారాయణం చేసుకోవడం, నలదమయంతి యొక్క చరిత్రను అంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి స్థిరనివాసంగా ఉండడానికి మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనంతా కూడా పారాయణ చేయండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, మహాలక్ష్మీదేవి కవచాన్ని అంతా కూడా పారాయణం చేయడం, మహాలక్ష్మీదేవికి ప్రీతికరంగా చండీ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి శాంతి పూజలు ఆచరించడం వల్ల కమలాత్మిక దేవి ఆరాధనలో భాగంగా కమలాత్మిక దేవి మూలమంత్రంతో, తామర పూలతోటి, తేనెతోటి మరియు పరమాన్నంతో యజ్ఞమహోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి కరుణా కటాక్షం వీళ్ళంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మీకంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా పుణ్యమైన గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉండడం, గోచారిత్య రాహుకాల దోషాలలో ప్రధానంగా చూసుకుంటే కాలసర్ప దోషంలో అంతా కూడా రాహుకేతు మధ్యలోనే మిగతా గ్రహాలంతా కూడా ఉన్నాయి. కావున గోచారిత్య కాలసర్ప స్తంభంలో ఉంది. కావున గ్రహదోష నివారణార్థం చండీ సప్తసతి పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయించడం, గోమాత సేవ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అతిచారంలో మార్పు, ఉచ్చస్థానంలో మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి కలగడానికి విశేషంగా 5 రాశుల వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా కర్కాటక రాశి జాతకులకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా రాజయోగ ప్రాప్తి, ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే కన్యా రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. మిథున రాశి జాతకులకు అంతా కూడా అదృశ్య యోగం పట్టబోతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు కూడా అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విశేషమైన ధన ప్రాప్తి అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి అనుకూలత వల్ల ధనస్సు రాశి జాతకులు కూడా అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. రాజ్య యొక్క ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి, కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి సప్తమ స్థానంలో బృహస్పతి ఉచ్చ స్థానంలో మార్పు వల్ల శీఘ్ర కళ్యాణ యోగము, అదృష్ట యోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయంగా కూడా మంచి పలుకుబడి పెరుగుతుంది. రాజకీయంగా కూడా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అత్యంత శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. మరియు కుంభరాశి జాతకులకు కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, అధికంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా సిద్ధించడం కానీ, జీవితంలో ఊహించిన మార్పులు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి జాతకులకి పంచమస్త బృహస్పతి యోగం వల్ల రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడం కానీ, సంతానం లేని మనకి సంతాన యోగం, వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. స్థిరాస్తి లాభాలు, విశేషంగా గృహయోగ లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఏలినాటి శని ప్రభావంగా ప్రబలంగా ఉంటుంది. కావున మీనరాశి జాతకులంతా కూడా శాంతి పూజలు ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేము చెప్పే జాతకాలన్నీ కూడా గోచారిత్య ఇవన్నీ కూడా చూసుకుంటే గ్రహయోగం అంతా కూడా ఏ రకంగా అనుకూలిస్తుంది, గోచారిత్య గ్రహాలంతా కూడా అనుకూలత ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఏ రాశి మీద ఎక్కువగా ప్రబలంగా చూపిస్తుంటాయి, ఏ దోషానికి ఏ పరిహారం ఆచరించాలని గోచార చక్ర వశాత్ అంతా కూడా నేను చెప్పడం జరిగింది. ఈ జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించాలి అని చెప్పేసి అనుకుంటే కనుక మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున జన్మ జాతకంలో ఉండే దోషాలకంతా కూడా వేదిక జ్యోతిష ప్రకారంగా, దత్తనాడి ప్రకారంగా మీకంతా కూడా జాతకం విశ్లేషణ చేసి మీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్రంగా మీకంతా కూడా అదృష్ట యోగం పట్టడానికి మీకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తాము. మీ జన్మ జాతకాన్ని అంతా కూడా మా ద్వారా మీరు విశ్లేషణ చేయించుకోవాలనుకుంటే
కింద కనపడే నెంబర్కి అంతా కూడా వాట్సాప్ చేయండి. మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి. తద్వారా మీకు అంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఛానల్ అంతా కూడా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, హైప్ కూడా చేయండి. తద్వారా మీకు అంతా కూడా మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్ట లక్ష్మి శ్రీనివాసంగా ఉండడానికి మాకంతా కూడా మీ యొక్క సహకారం అంతా కూడా ముఖ్యంగా ఉంటుంది. కావున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. మంచి శుభమైన వార్త వింటారు. హనుమతే శ్రీరామదూతాయ నమః.